10 మంది చేసే పనిని ఏఐ వల్ల ఒక్కరే చేసేస్తే మిగతా 9 మంది పరిస్థితి ఏంటి? కంపెనీలకి వాళ్ళతో అవసరం ఉండదు కదా, ఆ 9 మందిలో నేను కూడా ఉంటానా అనేది ప్రస్తుతం చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్లో ఉన్న అతిపెద్ద భయం. కానీ దీన్ని మనం కొంచెం బ్రాడ్ వ్యూతో చూడాలి. 10 మంది చేసే పనిని ఒక్కరే చేస్తున్నారంటే దాని అర్థం ఏంటి? ఒక సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ బిల్డ్ చేయడానికి అయ్యే ఖర్చు అంటే కాస్ట్ తగ్గిందని. ఇలా ఎప్పుడైతే ఒక ప్రోడక్ట్ ఖర్చు తగ్గుతుందో అప్పుడు దానికి డిమాండ్ విపరీతంగా పెరుగుతుంది. ఎస్, దీని వెనుక ఒక థియరీ కూడా ఉంది. దాన్ని జవాన్స్ పారాడాక్స్ అంటారు. 19th సెంచరీలో అంటే అరౌండ్ 1850s and 60sలో విలియం జవాన్స్ అనే ఆయన దీన్ని గమనించారు. అప్పట్లో స్టీమ్ ఇంజిన్లను ఆపరేట్ చేయడానికి చాలా ఎక్కువ బొగ్గు ఖర్చు అయ్యేది. ఆ తర్వాత ఇంజనీర్లు తక్కువ బొగ్గుతో ఎక్కువ పవర్ వచ్చేలాగా ఎఫిషియెంట్ ఇంజిన్స్ని కనిపెట్టారు. అప్పుడు అందరూ ఇంజిన్లు బొగ్గును తక్కువ వాడుకుంటున్నాయి కాబట్టి ఇకపై బొగ్గు వినియోగం తగ్గిపోతుంది అని అందరూ అనుకున్నారు. కానీ సర్ప్రైజింగ్లీ బొగ్గు వాడకం తగ్గలేదు, సరికదా రికార్డు స్థాయిలో పెరిగిపోయింది. ఎందుకంటే స్టీమ్ ఇంజిన్ వాడడం ఎప్పుడైతే చౌకగా చీప్గా మారిందో అంతకుముందు అది వద్దు అనుకున్న వాళ్ళు కూడా దాన్ని వాడడం మొదలుపెట్టారు. ఫ్యాక్టరీలు పెరిగిపోయాయి, రైళ్లు పెరిగాయి, షిప్పులు పెరిగాయి. అంటే ఒక టెక్నాలజీ ఎప్పుడైతే ఎఫిషియెంట్గా మారి దాని ధర తగ్గుతుందో దానికి డిమాండ్ విపరీతంగా పెరుగుతుంది. దీన్నే జవాన్స్ పారాడాక్స్ అంటారు. సేమ్ లాజిక్ ఇప్పుడు ఏఐకి కూడా వర్తిస్తుంది. ఇన్నాళ్ళు సాఫ్ట్వేర్ తయారు చేయడం అంటే చాలా ఖరీదైన పని, చాలా కాస్ట్తో కూడుకున్నది. దానికి చాలామంది ఇంజనీర్లు, టైము ఇలా కావాల్సి ఉండేవి. అంటే అది సప్లై కన్స్ట్రెయిన్ అన్నమాట. కానీ ఇప్పుడు ఏఐ వల్ల కోడింగ్ ఖర్చు, టైము రెండు తగ్గుతున్నాయి. ఎప్పుడైతే ఖర్చు తగ్గిందో మార్కెట్లో దానికి డిమాండ్ ఆకాశానికి వెళ్తుంది. అది ఎలాగంటే, నంబర్ 1 మార్కెట్ ఎక్స్పాన్షన్. ఇకపైన ప్రతి చిన్న బిజినెస్ కూడా తమ సొంత సాఫ్ట్వేర్ ప్రోడక్ట్స్ని డెవలప్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. బిజినెస్లే కాదు, ఇండివిజువల్స్ కూడా తన డైలీ లైఫ్ కోసం ఏ ఏజెంట్లు బిల్డ్ చేసుకోవడానికో లేదా కొనుక్కోవడానికో ఇష్టపడతారు. నంబర్ 2 ఫ్యూచర్ రోడ్ మ్యాప్. ప్రతి ఐటీ టీము, ప్రతి పెద్ద కంపెనీ ఏమనుకుంటాయంటే, అరే ఇప్పుడు ఏఐ వల్ల తక్కువ టైంలో ఎక్కువ అవుట్పుట్ వస్తుంది కదా, అయితే మనం ఇన్నాళ్ళు వాయిదా వేసిన ఆ 10 ప్రాజెక్టులు కూడా ఇప్పుడే స్టార్ట్ చేసేద్దాం అని ప్లాన్ చేస్తారు. దీన్నే ఎగ్జిక్యూటింగ్ ద ఫ్యూచర్ రోడ్ మ్యాప్ అంటారు. ఇది ఒక ఇండెఫినెట్ ఫినామినన్, అది అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. అండ్ దెన్ ప్రోటోటైప్ వర్సెస్ ప్రొడక్షన్. కొన్ని కంపెనీలు ఏఐ ఉంది కదా, మనమే చిన్న చిన్న ప్రోటోటైప్స్ బిల్డ్ చేసేద్దాం అని ట్రై చేస్తారు. కానీ వాళ్ళు కొంచెం దూరం వెళ్ళాక సాఫ్ట్వేర్ అంటే కేవలం కోడ్ రాయడం మాత్రమే కాదు, ఆ కోడ్ని మెయింటైన్ చేయాలి, దానికి సెక్యూరిటీ చూడాలి, బగ్స్ ఫిక్స్ చేయాలి, ఇలాంటి విషయాలన్నీ అర్థమవుతాయి. ఇవన్నీ వాళ్ళు సొంతంగా చేయలేరు కాబట్టి మళ్ళీ ఎక్స్పర్ట్స్ని హైర్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, రీసెంట్గా జరిగిన ఒక సర్వేలో లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్ కంపెనీస్ ఎక్కువ మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ హైర్ చేసుకుంటున్నాయని తెలిసింది. ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా కొత్త ప్రాజెక్టులు మొదలవబోతున్నాయి. వాటి కోసం ఇంకా ఎక్కువ మంది ఎక్స్పర్ట్ ఇంజనీర్స్ కావాలి. సింపుల్గా చెప్పాలంటే ఏఐ లేకపోతే అసలు పుట్టని ప్రాజెక్ట్స్ కూడా ఇకపై పుట్టుకొస్తాయి. అందుకే ఆటోమేషన్ వల్ల ఎక్స్పర్ట్స్కి డిమాండ్ పెరుగుతుంది కానీ తగ్గదు. సో డోంట్ వరీ, మీరు చేయవలసిందల్లా ఆ ఏఐని ఒక టూల్లా వాడుకొని మీ స్కిల్స్ని పెంచుకోవడమే. ముఖ్యంగా వైప్ కోడింగ్, ర్యాగ్, ఎంసీపీ, వెక్టర్ డీబీస్, ఏఐ ఏజెంట్స్ అండ్ ఏజెంటిక్ ఏఐ ఇలాంటి లేటెస్ట్ టెక్నాలజీస్ మీద పట్టు సాధించండి. గుడ్ లక్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.